వైసీపీ విష సంస్కృతిని రాజంపేటలో ప్రక్షాళన చేసే దిశగా టీడీపీ చర్యలు తీసుకుంటుందన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి. ఆకేపాటి దౌర్జన్యాలు కూటమి ప్రభుత్వంలో సాగవన్నారు. టీడీపీ నేతలు కార్యకర్తలను బెదిరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కొన్నాళ్లుగా ఆకేపాడు ప్రాంతంలో జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమాలన్నీ బయటకు తీస్తామన్నారు. ఆకేపాటి ఎస్టేట్లో ఉన్న ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతోంది. మీరు ఏదైనా ఉంటే అధికారులతో మాట్లాడండి, ఏదైనా ఉంటే కోర్టులకు వెళ్ళండి, ఏదున్నా మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా నాయకులను బెదిరింపు దూరం దిగడం, మమ్మల్ని మీరు తిరగలేరు, రాజంపేటలో కక్షలు కారణాలు పెరుగుతాయని మాట్లాడడం అనేది భావ్యం కాదు. ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకొని దీని మీద ఒక నిర్దిష్టమైన విధానంలో ముందుకెళ్లాలని కూడా నేను వైసీపీ నాయకులను కోరుకుంటున్నాం. మీరు అంటున్నారు మేము హెచ్చరిస్తున్నామని, మాకంత శక్తి లేదు, మేము కోరుకుంటున్నాం. మేము శాంతి కాముకులం. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు. మా లోకేష్ బాబు గారు, మేము 1 కోటి మంది కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీ మాది. కానీ మేము ఎక్కడా తొందరపడం. మీ మాదిరిగా దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. ఈరోజు పోసాని కృష్ణమురళి గారు జైలు పోతూ ఉన్నా, లేదంటే అమర్నాయుడు గారి మీద భూములు బయట తీస్తున్నా, లేదంటే వల్లభనేని వంశీ మీద కేసులు పెడుతున్నా, ప్రతిదానికి సాక్ష్యాధారాలు ఉంటేనే పోతారు. కాబట్టి ఎక్కడ అవినీతి కానీ ఆక్రమణలు కానీ తావులేదు. ఏదైనా ఉంటే మీరు ప్రభుత్వంతో పోరాడండి. మా నాయకులను ఏం మాట్లాడినా కూడా మేము ఒప్పుకోము. ఈరోజు ఇక్కడ 10 మందో 20 మందో 30 మంది ఉన్నారు, రేపు 1000 మంది కూడా రోడ్ల మీదకి వస్తాం. లేదు, ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతోంది. మీరు ఏదైనా ఉంటే అధికారులతో మాట్లాడండి, ఏదైనా ఉంటే కోర్టులకు వెళ్ళండి, ఏదున్నా మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడండి, మాకు అభ్యంతరం లేదు.